సార్ నా గురించి ఇంట్రడ్యూస్ చేసేసారు. ఈ సోలార్ జర్నీ ఎలా జరిగింది అనేది కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసలు ఈ బిజినెస్ ఏంటి, ఈ బిజినెస్లో నేను ఎందుకు వచ్చాను, మిమ్మల్ని అందరినీ ఎందుకు తీసుకొచ్చాను, ఈ ఫోటోలలో ఉన్న వాళ్ళందరూ ఎవరు, ఎందుకు ఫోటోలు మీదకి వచ్చారు, సో ఇదంతా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో సార్ నేను ఉన్న వెంకటేశ్వర గుప్తా అదే సింగిల్గా ఈ జర్నీ స్టార్ట్ చేశాను. నా లైఫ్ స్ట్రగుల్ పడిన తర్వాత ఒక సీతాకోక చిలుక బయటికి రావాలంటే కోటపిల్లల నుంచి ఎంత స్ట్రగుల్ అవుతుందో అందరికీ తెలుసు. సో అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత నన్ను మొదటిగా చూస్తున్న వ్యక్తులకి నా గురించి చాలా ఐడియా ఉంటుంది. సో వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్, 1 year బ్యాక్ గుప్తా ఏంటి, ఇప్పుడు గుప్తా ఏంటి అనేది వాళ్ళకి ఐడియాలజీ వచ్చి ఉంటుంది ఆల్రెడీ. బట్ హియర్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ ఈ జర్నీ నేను ఒక్కడితో స్టార్ట్ చేశాను. నేను ఒకరిని నా సర్వైవల్ కోసం నేను స్టార్ట్ చేశాను. ఎందుకు ఈ సోలార్ బిజినెస్? బిఫోర్ దట్ 24 years ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో వర్క్ చేసి సో చాలా హై స్టేజ్కి వెళ్ళాను. బ్రాంచ్ మేనేజర్ ఇండియా లెవెల్లో 2nd ర్యాంక్ తీసుకున్నాను. అయినా సరే స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి కాబట్టి అప్ అండ్ డౌన్స్ లైఫ్లో ఉంటాయి. అదేవిధంగా ఫాల్ డౌన్ అట్ ద సేమ్ టైం. బట్ ప్రతిదీ ఒక లెర్నింగ్ ఆపర్చునిటీగా తీసుకొని మళ్ళీ రీలైఫ్ స్టార్ట్ చేసాము ఈ సోలార్ ఇండస్ట్రీలో. లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ చేసాము యాజ్ ఏ హోమ్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్గా. అంతకంటే ముందు ఒక 7-8 ఏళ్ల కింద సూర్యఘర్ స్కీమ్ అలాట్ అయ్యింది. సో నవంబర్లో మేము హోమ్ సోలార్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత సూర్యఘర్ వెండర్ తీసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అనమాట. సో ఫిబ్రవరిలో మాకు వెండర్షిప్ వచ్చింది. ఆ తర్వాత అఫీషియల్గా అప్పటి వరకు మేము థర్డ్ పార్టీ చేస్తుంటే అప్పటి నుంచి హోమ్ సోలార్ ప్లాట్ఫామ్ మీద మేము బిజినెస్ చేస్తున్నాం. ఇందులో దీని తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది ఒక్కడి వల్ల చేసే బిజినెస్ కాదు, ఒక్కరి బిజినెస్ కాదు, ఒక్కరి కోసం చేసుకునేది కాదు. ఇది టోటల్ సమాజానికి అవసరమయ్యే బిజినెస్, అందరికీ ప్రతి కుటుంబానికి అవసరమయ్యే బిజినెస్. ఇది బిజినెస్ కాకుండా ప్రకృతికి ఒక వరం, మనం ప్రకృతికి ఒక హెల్ప్ చేస్తున్నాం. ముందు మీకు అంత ప్రజెంటేషన్లో కనబడుతుంది. సో లాస్ట్ నవంబర్ నుంచి అక్టోబర్ వరకు ఈ 1 year జర్నీలో 365 యూనిట్లు కంప్లీట్ చేసామండి. డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, పౌల్ట్రీ ఫార్మ్స్, స్కూల్స్ అండ్ టెంపుల్స్. అండ్ రీసెంట్లీ వీ కంప్లీటెడ్ 45 kilowatt in Damajalla restaurants. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ 100 kV 200 kV పైప్లైన్లో ఉన్నాయి. సో వీఆర్ గోయింగ్ గుడ్ వే అండ్ మంచి దారిలో వెళ్తున్నాం అనేది నాకు అర్థమవుతుంది. సో నేను ఒక్కరిని వెళ్ళడం కాదు, నేను ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో 20 yearsలో నేర్చుకున్నది ఏంటంటే మన కోసం మనం కష్టపడితే ఒకరి కోసమే కష్టపడతాం. ఒక 10 మంది కోసం కష్టపడ్డామనుకోండి, ఆ 10 మంది దృష్టిలో జీవితకాలం మనము వాళ్ళ పనిలో ఉంటాం. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని నేను ఒక్కడిని సంపాదించుకోవడం కాదు, నాతో పాటు 10 మంది ఎదగాలనే కాన్సెప్ట్. ఇందులో వచ్చిన లాభాలని నేను ఒక్కడిని తీసుకోవడం కాదు, వచ్చిన లాభాలని కూడా షేర్ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ని డిజైన్ చేసుకున్నాము. ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే హోమ్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్లో మాతో భాగస్వామి అయ్యి మాతో కోఆర్డినేట్ చేస్తూ మీరు వర్క్ చేసుకోగలిగితే లాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదించుకోవచ్చు. మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. అన్ఎంప్లాయిడ్ యూత్ ఇప్పుడు చాలామంది ఉన్నారు. దాదాపుగా ఒక 1 yearకి 12 లక్షల మంది బీటెక్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. వాటెవర్ డిగ్రీస్, పీజీస్ ఇవన్నీ చూసుకుంటే వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండాలి. సో దీనికోసం ఈ సోలార్ ఇండస్ట్రీని ఫస్ట్ టైం నెట్వర్క్ మార్కెటింగ్ తీసుకొచ్చింది నేనే అండి. నెట్వర్క్ మార్కెటింగ్ చాలా ఉన్నాయి, కానీ ఒక 2 లక్షల ప్రొడక్ట్ని నెట్వర్క్ మార్కెటింగ్ తీసుకొచ్చి సో ఇలా కంటిన్యూస్గా ఎదుగుతూ నాతో పాటు నలుగురికి హెల్ప్ చేస్తూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ అది ఇన్ఫర్మేషన్. లాస్ట్ నవంబర్లో నేను ఒక్కడితో జర్నీ స్టార్ట్ చేశాను. ఇలాంటి దేవరకొండ హైదరాబాద్ వరకు కూడా 2 wheeler మీద జర్నీ చేసిన నేను ఇవాళ నా ఫ్యామిలీని కార్లో ఫంక్షన్ చేయగలిగాను. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది నా ఒక్కడి కోసం అయ్యే బిజినెస్ కాదు, నేను చేసే బిజినెస్ కాదు. మీ అందరి సహకారం లేని నేను ఇక్కడ దాకా ఎదగలేను.
సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. సో నా సెకండ్ లైఫ్ ఇక్కడ జర్నీ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ కస్టమర్ ఇక్కడ ఎస్బీఐ నుంచి నాకు ఒకరోజు ఫోన్ వచ్చింది. ఎందుకు ఎస్బీఐ నుంచి వచ్చిందంటే, నేను ఎస్బీఐ అన్ని బ్రాంచ్లో కూడా మా విజిటింగ్ కార్డు ఇచ్చి నేను చూపించవచ్చు సార్, నేను సోలార్ వెండర్ని, మీ హౌసింగ్ లోన్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే సోలార్ పెట్టుకోవాలని అనుకుంటే మాకు సపోర్ట్ చేయండి. మేము అన్ని రిజిస్టర్డ్ ఆఫీసులలో మా కార్డ్స్, మా పాంప్లెట్స్, బ్రోచర్స్, మా కాన్సెప్ట్ చెప్పాం. సో ఒకరోజు ఇక్కడి నుంచి ఎస్బీఐ నుంచి కాల్ వచ్చింది, ఒక కస్టమర్కి సోలార్ కావాలని. సో ఆ కస్టమర్ని ఇక్కడ మేము వచ్చి అప్రోచ్ అయ్యి, అప్పుడు ఇంట్లో అలాగే చింతగా లేదు, అప్రోచ్ అయ్యి పంతులాలు చదువు చెప్పేసి ఇక్కడ కస్టమర్ టీచర్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే తను ఎలక్షన్ డ్యూటీలో ఇక్కడికి రాలేకపోయారు. సో ఆ సార్తో ఇక్కడ మా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అంచెలుగా ఎదిగి ఇక్కడ దాదాపుగా దేవరకొండలో 100 యూనిట్లు కంప్లీట్ చేసాము. దేవరకొండ రీజన్లో 1 క్రాస్ అయింది. ఈరోజు ఈ సక్సెస్ మీట్లో 3 ఇప్పుడు లాగిన్ అయ్యారు. సో 143. సో ఇది 200 కావాలి, 500 కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ నేను ఒకరిని మార్కెటింగ్ చేస్తున్నాను, కానీ ఒక్కడు మార్కెటింగ్ చేసే సరిపోయే ఏరియా కాదు. ఎందుకంటే మేమందరూ తెలంగాణ వెండర్, తెలంగాణలో ఎక్కడైనా మేము వర్క్ చేయొచ్చు. ఒకరు హైదరాబాద్ పిలుస్తారు, ఒకరు సూర్యాపేట పిలుస్తారు, ఒకరు నల్గొండ పిలుస్తారు, ఒకరు దేవరకొండ పిలుస్తారు. ఇలాంటి సందర్భంలో నేను ఒక్కడు సరిపోదని చెప్పేసి దాదాపుగా 7 ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నాను, మార్కెటింగ్ పీపుల్ని. ఇంకా ఆపర్చునిటీ ఉంది. ఎవరైనా సరే డబ్బులు సంపాదించుకోవాలని ఒక బలమైన దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తులకి మా దగ్గర ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంది. వాళ్ళకు కూడా మంచి సాలరీస్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం మంచి ఇన్సెంటివ్స్ ఉంటాయి. సాలరీకి 2 times 3 times ఇన్సెంటివ్ తీసుకునే ఏకైక ఆపర్చునిటీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్. అండ్ ఆల్సో దేవరకొండలో 100 క్రాస్ అయ్యాయి. అండ్ ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉంటేనే సరిపోదు, బ్యాక్ అండ్ వర్క్ టీమ్ సపోర్ట్ కావాలి, టెక్నికల్ టీమ్ కావాలి. సో దీనికి మేము ఒక టెక్నికల్ టీమ్ని అరేంజ్ చేసుకున్నాము, ఎలక్షన్ టీమ్ని అరేంజ్ చేసుకున్నాము. దాదాపుగా 10 మంది వర్కర్స్ నా కోసం ఈ హోమ్ సోలార్ యొక్క పనిలో భాగంగా దాదాపు 8 నెలల నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇన్స్టాలేషన్స్ జరుగుతున్నాయి. ఏదో ఒక చోట, ఒకరు హైదరాబాద్లో జరగవచ్చు, సూర్యాపేట జరగవచ్చు. ప్రతిరోజు ఇన్స్టాలేషన్ చేయని రోజు అనేది 99% ఉండదు. ప్రతిరోజు లాగిన్స్ అవుతూనే ఉంటాయి, ఐటమ్స్ వెళ్తూనే ఉంటాయి, ఇన్స్టాలేషన్స్ కూడా అవుతూనే ఉంటాయి. సో దీనికి సపరేట్గా టెక్నికల్ టీమ్ని అరేంజ్ చేసుకున్నాము. వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాము. దేవరకొండలో పర్టికులర్గా దేవరకొండ కోసం ఒక టెక్నికల్ పర్సన్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం సేల్స్ అండ్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. మీ అందరూ అందుబాటులోనే ఉండే విధంగా ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మా దగ్గర రోజుకి 25,000 తీసుకునే ఆపర్చునిటీ ఉన్న ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తాము. ఈ ప్లాట్ఫామ్లో భాగంగా అసలు ఏంటి, మా బిజినెస్ ఏంటి, ఎలా పని చేస్తుంది అనేది ఒక అర్ధగంట సేపు మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి సోలార్ పవర్ అనేది ఒక కొత్త థీమ్. మనం వింటుంటాం, కానీ మనం తయారు చేయగలుగుతామా? ఎప్పుడు 100 ఎకరాలు ఉన్న పెట్టుకుంటారు, వాళ్ళు తయారు చేస్తారు, మనకు అవసరమా? ఈ కాన్సెప్ట్లో ఉంటుండే. యాక్చువల్గా గవర్నమెంట్ కూడా ఇదివరకు ఎవరైతే పెద్ద పెద్ద ప్లాంట్లు పెడతారో వాళ్ళకి సబ్సిడీలు ఇస్తుండే. కానీ ఎప్పుడైతే వాళ్ళు కొంచెం మిస్కండక్టింగ్ అవన్నీ జరిగినాయో ప్రజల్ని ఇన్వాల్వ్ చేశారు. ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి లాస్ట్ ఇయర్, సో ఇక్కడ చూడండి, పవర్ జనరేషన్లో మనకి భాగంగా 5 రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. నెంబర్ 1, మనం ఎక్కడి నుంచి సోలార్ చేస్తాము ఎక్కువగా? జలం ద్వారా, వాటర్, జల విద్యుత్. నెక్స్ట్ ఎర్త్, కోల్, విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటారు. కోల్ అనేది అయిపోయింది, ఆల్రెడీ రష్యా నుంచి దిగుమతి అవుతుంది. జల విద్యుత్ ఉత్పత్తి వాటర్ ఉన్నప్పుడే వస్తుంది, నిజం సహకరించినప్పుడే వస్తుంది. కానీ విండ్ పవర్ కూడా అన్ని చోట్ల ఉండదు. ఎత్తైన పర్వతాలు ఉన్న దగ్గరనే బాగా వస్తుంది.
ఇప్పుడు మనకున్న ఏకైక ఆధారం సన్. ఈ సన్ 24 hours ఎప్పుడు ఎక్కడో చోట ఉదయిస్తూనే ఉంటారు, అస్తమిస్తూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు సోలార్ ఉత్పత్తిని తయారు చేసుకోవడానికి ఏకైక ఆయుధం ఇప్పుడు ఉన్న మన కనబడే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్యభగవానుడు. నెక్స్ట్ పైన అండి దాని మీద కూడా చాలా జరుగుతున్నాయి. నేను చాలా బయో ఉత్పత్తి వస్తుంది. సో సోలార్ పెట్టుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఎకో ఫ్రెండ్లీ, అంటే ప్రకృతికి మనం చాలా సహాయం చేస్తున్నట్టుగా మనము భావించవచ్చు. అండ్ ఎకనామికల్, మీరు ఇప్పుడు ఏదైతే కరెంట్ బిల్లు కడుతున్నారో అవన్నీ కూడా జీరో కావడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే వాటర్ నుంచి సోలార్ కరెంట్ ఉత్పత్తి చేద్దామనుకోండి, మళ్ళీ ఆ వాటర్ వాడుకోవడానికి ఉండదు. కోల్ నుంచి చేద్దామనుకోండి, ఆ కోల్ని తిరిగి వాడుకోవడానికి ఉండదు. కానీ సన్ నుంచి ఎప్పుడైనా సరే సోలార్ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది, కరెంట్ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. జీరో కార్బన్ ఎమిషన్, ఇక్కడ ఎలాంటి కర్బన పదార్థాలు విడుదల కావు. కేవలం మన ఇంటి మీద పడే సోలార్ని మనం క్యాప్చర్ చేసి దాని నుంచి పవర్ జనరేట్ చేసి మన ఇంట్లో వాడుకోగలుగుతున్నాం. లో మెయింటెనెన్స్ కాస్ట్, లో అనే బదులు జీరో మెయింటెనెన్స్ కాస్ట్. కేవలం మీకు వాటర్ కొట్టే ఖర్చు తప్ప వేరే ఏమి ఉండదు. లెస్ డిపెండెన్స్ ఆఫ్ ఫోషల్ ఫ్యూయల్స్ అవసరం లేదు. అండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీ కరెంట్ బిల్ జీరో అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఎక్సెస్ పవర్కి గవర్నమెంట్ నుంచి మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. చాలామందికి ఒక అపోహ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తారా, తీసుకున్న వాడికి డబ్బులు ఇస్తారా? మీకు మోడీ ఒక క్లిప్ వేసాం. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ పెట్టింది ఏంటంటే మిగిలి ఉన్న ఉత్పత్తికి ఆటోమేటిక్గా డబ్బులు అకౌంట్లో పడే ఉద్దేశంతో పెట్టారు. కానీ కొన్ని డిస్కౌంట్స్, లోకల్ డిస్కౌంట్స్ అనుకోండి, వేరే రాష్ట్రాలలో అనుకోండి, ఆటోమేటిక్గా పడకుండా వాళ్ళు ఆపి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఈ పవర్ని. దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, ఒక అప్లికేషన్ పెట్టుకోమని. అవన్నీ జరుగుతున్నాయి. చాలామంది ఇప్పుడు మేము పెట్టిన దాదాపుగా 365లో 250 మంది వరకు కూడా మైనస్ బిల్లులు వచ్చేసాయి. వాళ్ళందరికీ కూడా డబ్బులన్నీ కూడా తెప్పడానికి మా వంతు కృషి ఏం చేస్తున్నాము. బ్యాక్ వాళ్ళకంతా కూడా సోలార్ క్రెడిట్స్, రెడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ కాస్ట్, లెస్ బర్డెన్, రిన్యూవబుల్ సోర్స్ ఆఫ్ పవర్. ఎందుకంటే పర్మనెంట్ 0 తర్వాత 10 తర్వాత సెంచరీ ఈజ్ ఏ మైల్ స్టోన్. దాన్ని మేము ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఆ సెలబ్రేషన్లో భాగంగానే మీ అందరికీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ సెలబ్రేషన్ ఇక్కడ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఉందకు రాస్తాం. నెక్స్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం February 7th మేము ఫైనలైజ్డ్ అయ్యి 1 year దాటుతుంది. ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా హైదరాబాద్లో ఉంటాయి. కంపల్సరీ మీ అందరికీ ఇన్విటేషన్ వస్తుంది. ఇంకా ఈసారి అందరినీ కలవలేకపోయాము. సో ఇప్పుడే పుట్టామన్నమాట, జస్ట్ 9 months కిడ్ మేము. సో ఇంకా ముందు ఎదగాలని కోరుకుంటున్నాము. మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరము. థ్యాంక్ యూ దేవరకొండ. ఈ రీల్స్ కి సంబంధించిన డౌట్స్, అలాంటి ప్రాజెక్ట్ కి సంబంధించిన డౌట్స్ అన్ని కూడా చాలా బాగా చెప్పారు, చాలా బాగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సార్ తో పాటు సార్ టీం కూడా ఎంతో అవసరం ఇలాంటి అచీవ్మెంట్స్ చేయడానికి. అలాంటి టీం మెంబర్స్ కి ఒక చిరు సన్మానం సార్ చేతుల మీదుగా చేద్దాం. బికాస్ ఆఫ్ టీం వర్క్ ఈ రోజు ఎంత సక్సెస్ అయ్యారు. సార్ ఎంత కరెక్ట్, సార్ టీం అంత కరెక్ట్ కాబట్టి వాళ్ళు ఎంత సక్సెస్ వచ్చారు. ఒక్కసారి అందరికీ గట్టిగా క్లాస్ చెప్తూ అందరికీ సన్మానం కార్యక్రమం మొదలుపెట్టాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్ని క్లియర్ గా చెప్పారు. ఇలాంటి ప్రాజెక్ట్ అందరి ముందుకు తీసుకొచ్చి ఇంత సక్సెస్ చేసి వాళ్ళ దేవరకొండలో ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టినందుకు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలా ఎన్నో ఊళ్ళలో ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అందరూ. థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా సార్ కోసం, సార్ టీం కోసం ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. Okay, now display star club members. Star club members on display. పండితుడు, అట్ ద సేమ్ టైం జ్యోతిష్ శాస్త్రము. సో తను మేము ఇన్స్టాల్ చేసిన తర్వాత తను అడిగింది ఒకటే మమ్మల్ని, మేము ఇన్స్టాల్ చేస్తాం, మీ సర్వీస్ ఎలా ఉంటుంది, మీ సర్వీస్ ఎలా ఉంటుంది అంటే అప్పటికి మాకు ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు అక్కడ. కాకపోతే హైదరాబాద్లో టీం అంతా ఉంది, మా టెక్నీషియన్ కూడా అక్కడే ఉన్నారు.
ఆయనతో మాట్లాడించాం. ఏ ప్రాబ్లం ఉన్నా సరే తను చూసుకుంటాడు. ఇప్పుడు ప్రతి ప్రాబ్లం మాకు చెప్పడు, తనకు చెప్పేస్తాడు. ప్రాబ్లం అంటే ఆయన లాగిన్ చేసిన దగ్గర నుంచి అది ఇన్స్టాల్ అయ్యేదానికి నిద్రపోడు. నిజం చెప్పాలంటే మమ్మల్ని నిద్రపోనీయడు. ఎందుకంటే ఆ కేర్ తీసుకున్నాడు కాబట్టి స్పాన్ ఆఫ్ 1.5 months దాదాపుగా 22 లాగిన్స్ చేశాను. అది తినని తను చేసే రెగ్యులర్ వృత్తి చేసుకుంటూ 22 లాగిన్స్ ఆల్మోస్ట్ 2 lakhs ప్లస్ ఎర్నింగ్స్ 1.5 monthsలో తను తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 1 minute వాయిస్. ఓం సార్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సీనియర్ అందరికీ కూడా మా నమస్కారం. అట్లాగే ఈ సోలార్కి ఒకసారి మనం తీసుకోవాలనుకుంటే మన జీవితం మొత్తం మారిపోతుందని సార్ గారు చెప్పారు. అట్లాగే మనకు ఫ్యూచర్లో కరెంటు బిల్ అనేది లేకుండా ఉండాలని నా ఆలోచన. నా తర్వాత కరెంటు బిల్ కట్టాలని మా పిల్లలు కూడా ఆలోచించొద్దు అని నేను సోలార్ ఫస్ట్ తీసుకుందాం అనుకున్నాను. అయితే కరెంటు బిల్ నేను 2010లో 2009లో జస్ట్ 70 రూపీస్ కట్టేవాడిని. నా ఫ్యామిలీ పెరుగుతున్న కొద్దీ ఈరోజు 2200 కడుతున్నాను. 2200 రూపాయలు అలా కడుతూ పోతూ ఉంటే కొద్ది రోజులకి గవర్నమెంట్ ఆదాయం పెరుగుతుంది తప్ప నా ఆదాయం అయితే పెరగదు. అయితే నేను ఈ ఆదాయాన్ని నేను కూడా సంపాదించాలని ఏం చేశానంటే సార్ని కన్సల్ట్ అయ్యాను. సార్ సోలార్ పెట్టుకుంటే ఇలాంటి 0 కరెంట్ బిల్తో నేను ఆనందంగా ఉండొచ్చు అన్నారు. నేను ఆలోచించాను. అప్పుడు ఏమనిపించిందంటే నా దగ్గర డబ్బులు లేకపోయినా 0 ఆపర్చునిటీ ఇచ్చాను. నేను 0 ఆపర్చునిటీతో లోన్ తీసుకొని సోలార్ పెట్టుకున్నా. 2200 రూపాయలు కరెంటు బిల్ కట్టే బదులు లోన్ కట్టుకుంటే కేవలం ఒక 5 yearsలో అది కంప్లీట్ అవుతుంది. అలా బెనిఫిట్ ప్లస్ ఏంటంటే సోలార్ని పెట్టుకోవడం వల్ల 2 లక్షల రూపాయలతో నాకు లోన్ ఇస్తే 78,000 రూపాయలు గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేస్తుంది. దానివల్ల నాకు 1,22,000 రూపాయలతో సోలార్ ఇంటికి వస్తుంది. ఆ 1,22,000 రూపాయలని నేను కడితే చాలు. అందులో 2 సోలార్స్ నేను కనెక్షన్ తీసుకున్నాను. ఆ 2 సోలార్స్ వల్ల ఒక దాంతో ఇల్లు రన్, రెండో దాంతో ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్తో ఏం చేస్తున్నా కొద్దిగా నా పర్సనల్ మనీతోటి ఆ ఈఎంస్ 2 క్లియర్ చేసుకుంటూ పోతున్నా. దాని ద్వారా మాకు ఒక బెనిఫిట్ అనేది ఉంది. అట్లాగే మీ అందరూ కూడా సోలార్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మొత్తం కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. మీరు కట్టరు, మీ పిల్లలు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 30 years సోలార్ ప్యానల్ సర్వీస్ ఉంటుంది. అందులో హోమ్ సోలార్ సిస్టమ్ మీకు ఎల్లవేళ ఒక ఫోన్ కాల్తో మీ ఇంటి ముందు వాడిపోతారు. ఇప్పటి వరకు నా ఇంటి మీదకి సోలార్ వచ్చిన తర్వాత వీళ్ళు సర్వీస్ ఇస్తారో లేదో నేను అనుకున్నాను. కానీ నేనే 22 మంది సర్వీస్ ఇచ్చిన. నా 22 మంది అట్లా అయిపోయింది. అందులో 10 సక్సెస్ఫుల్గా 1 నెలలో కంప్లీట్ చేసిన. సార్ అందులో సార్ ఒక 1 month స్కీమ్ ఉంది, టూర్ ఒకటి ఉంది, సిల్వర్ కూడా గెలుచుకుంటారు అన్నందుకు ఇంకెంత స్పీడ్గా పరిగెత్తిన 1 నెలలో 22 లాగిన్స్. అందులో 10 మాత్రం 1 నెలలో లోన్ అయిపోయింది, సర్వీస్ మీటింగ్ అయిపోయింది. ఒక 8 మందికి 78,000 సబ్సిడీ కూడా పడిపోయింది. అంత స్పీడ్గా సర్వీస్ ఇవ్వగలిగాము మేము. అట్లాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇందులో వస్తే తప్పకుండా వారికి మంచి అవకాశం ఉంటుంది. ఇన్కమ్ కూడా బాగా జనరేట్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని పూలతో వెల్కమ్ చెప్పకపోవచ్చు, ఈ వేదిక చెప్తుంది. తప్పకుండా ఈ వేదిక మీద మిమ్మల్ని పూలు చదువుకుంటూ వేదికపై ఆహ్వానం కలిగించే ఓం సార్ తప్పకుండా మీకు అవకాశం కలిగిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పకుండా మీకు కూడా కలుగుతుంది. అడిగారు సార్ గారు, నేను పురోహితం చేస్తాను. నన్ను నమ్మడానికి కనీసం 11 సంవత్సరాలలో మంచి పేరుగా అందరికీ కన్సల్ట్ అయితే కేవలం 100 మంది నన్ను నమ్మేవాళ్ళు ఉన్నారు. సార్ ఈరోజు ఈ పని చేయండి అంటే ఇంకొక అయ్యగారికి ఫోన్ చేయకుండా ఆ పని చేసేవాళ్ళు నా దగ్గర ఉన్నారు. అంటే మాట పలుకుబడి అలా పెట్టుకున్నాను. స్వామి అని ఒక్కసారి ఫోన్ కాల్ కొడితే వాళ్ళు ఏ పని అనుకున్నారు వాళ్ళ భార్య కూడా చెప్పారు, నాతో షేర్ చేసుకుంటారు. అలాంటి ఫస్ట్ తెచ్చుకున్న తర్వాత రెండోది ఏంటంటే ఈ అవకాశాన్ని నేను యూజ్ చేసుకున్నాను. వాళ్ళు కూడా 500 కూడా కరెంటు బిల్ కడుతున్న వాళ్ళు ఉన్నారు, 700 కూడా కరెంటు బిల్ కడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఏమని చెప్పినా అంటే ఈ రోజు మనము 700 కరెంటు కడుతున్నాం కదా, రేపు ఫ్యూచర్లో స్మార్ట్ మీటర్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళు వాళ్ళు అడిగినంత మనకు కట్టాల్సి వస్తుంది. అలా కాదు, కేవలం సోలార్ పెట్టుకుంటే అవసరమే లేదని చెప్పిన. అప్పుడు
ఒకేసారి ఒక 5 మంది ఇలా కూర్చున్నప్పుడు మాట్లాడితే 5 మందితో పాటు ఇంకా 5 మంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకే చెప్పారు. నేను చెప్పకుండా కొన్ని అయితే ఆటోమేటిక్గా జరిగిపోయినాయి. ఒక 5 మాత్రం నేను కష్టపడ్డాను. ఆ తర్వాత వచ్చే నెలలో 22 మంది చెప్తే అందులో 8 మంది స్పీడ్గా ఫిట్టింగ్స్ కూడా అయిపోయింది. అది వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్. అయితే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే సోలార్ స్టార్ట్ అయినప్పుడు మేము లాగిన్ చేయిస్తాం, మేమే లోన్ చేయిస్తాం, మేమే మీరు ఈఎంఐ కట్టకుండా మంత్లీ ఒక 2 చూపిస్తే ఈఎంఐ పైసలు కూడా మేమే కడతాం, ఈఎంఐ కూడా మేమే కడతాం. అంటే మీరు ఎంత కరెంట్ యూజ్ చేసుకోవచ్చు అది ఒక ప్లస్ పాయింట్. ఇంకొకటి సోలార్ నెట్ మీటర్ వస్తుంది. నెట్ మీటర్ వచ్చిన తర్వాత బిల్లు రాదు, కేవలం ఆ సర్వీస్. మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇప్పుడైతే మీటర్ 70 100 కడుతున్నాం కదా, అట్లా 170 నుంచి 100 లోపు వస్తుంది. అది మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. ఇంకోటి సోలార్ ప్యానెల్ 3 కిలోవాట్స్ వాడితే చాలా మంది మా ఇంట్లో అసలు ఏం లేదు అయినా కడుతున్నామంటారు. కానీ 10 ఏసీలు ఉన్నా అది సరిపోతుంది అని డౌట్లో ఉంటారు. సోలార్ అనేది పవర్ జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసిన పవర్ మన గవర్నమెంట్కి వెళ్తుంది. అదే గవర్నమెంట్ మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు ఇస్తుంది. అప్పుడు అమౌంట్ వస్తుంది, ప్లస్ సోలార్ కూడా నడుస్తుంది. ఒక ఇంట్లో ఏసీ ఉన్నా లేకున్నా సోలార్ పెట్టుకుంటే ఫ్యూచర్లో మీకు కరెంట్ బిల్ కట్టదని ఈజీగా పాయింట్ టు పాయింట్ తెలిసిపోతుంది. మన డిస్కషన్ చేయడం వల్ల 5 ఉంటారు. 5 10 మంది స్టార్ట్ చేస్తే 100 మంది థ్యాంక్ యూ సార్. మనకు ఈ దేవరకొండ ప్రోగ్రాంలో ఫస్ట్ స్వామి జ్యేష్ఠరాజం బ్రహ్మాణం బ్రహ్మస్పద ఆనశ్వనమన్నోదరసేదసాధనం మహాగణాధిపతయే నమః. ప్రణో దేవే సరస్వతే భాగేభిర్వాజనేవతే ధేనామవిత్రయవతో మహాసరస్వత్యై నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబరీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆచక్షేత్యం తథాం తదో భాగదేహేనైవైనం ప్రణయతి బ్రాహ్మణో ఋషేయ వృద్ధరేత బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభివృద్ధరతే యావదీర్వై దేవతా సర్వా వేదవిదు బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిదుభ్యో దివే దివే నమస్కుర్యాన్నాశీలంకీర్తయే ఏతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానంతరాజాజ సర్వస్తోమోపిరాత్తముత్తమహర్వతి సర్వస్యాప్యై సర్వసనిష్ఠే సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. ఓం గృహే గృహే మునయో మునయో గృహే గృహే మునయః మునయో వసంతే వసంతే మునయో మునయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయః కవయః దేవానాం దేవానాం కవయః కవయః పార్థివాసః పార్థివాసః కవయః కవయః పార్థివాసః పార్థివాస ఇది పార్థివాసః దేవాజిదం జిదం దేవా దేవా ఇదం మే మే సుమనస్య మానో మే సుమనస్య మానో దేవాదివి దివి దేవా దేవాదివి దివి దేవాః దేవావసవో బ్రహ్మరాంబికా దేవత సంపూర్ణ ఆశీర్వాద సిద్ధిరస్తు. అలువేలు మంగ సమేతస్య తిరుమల తిరుపతి దేవస్థాన వెంకటేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు. ఓం సోలార్ దిన దినాభివృద్ధిరస్తు. యజమానస్య పుత్రస్య వ్యాపార అభివృద్ధిరస్తు. కళ్యాణ ప్రాప్తిరస్తు. మీ ఊర్లో మీ ఫ్రెండ్స్ అయ్యగారు ఉంటే మాత్రం వదిలిపెట్టండి. ఒక అయ్యగారు చెప్తే 10 మంది ఉంటారు. అలా ఉంటుంది వాళ్ళ పవర్. ఇక ఈరోజు కనీసం అయ్యగారు వస్తే 5,000 పదాలు లేదు ఎవరు రాదు. ఇలా ఫ్రీగా వెంకటేశ్వర స్వామి గారికి ఆ ఆశీస్సులు కూడా లభించేస్తారు. స్క్రీన్ మీద ప్లే. ఓకే అండి, మన ఫోటో కూడా స్క్రీన్ మీద వచ్చేలాగా అందరూ చూసుకుంటాం.
సంవత్సరాలు సోలార్ పెట్టుకొని మన 20 days 50 days వరకు దీని గురించి క్లియర్ తెలియదు. నేను పెట్టుకోగానే మా అధ్యక్షుడు శ్రీధర్ సార్ చెప్పగానే ఫస్ట్ నేను దాని గురించి కూడా తెలియదు, నాకు తెలియదు, ఆయనకు తెలియదు. ఇంతమంది సార్ పెట్టుకున్నాను, ఎప్పుడే పెట్టుకున్నాను తెలియదు. నెక్స్ట్ గోవింద్ జయంతి ఫ్యామిలీకి చెప్పాము, వాళ్ళకు కూడా దీని గురించి అసలు నాకు తెలియదు. నేను సోలార్ పెట్టుకోవాలి ఫ్రీగా చేసుకునే ఆలోచనలో పెట్టుకున్నాను. వాళ్ళు చెప్పగానే వాళ్ళు కూడా అడగకుండానే నా మీద ప్రస్తుతం ఎప్పుడే సోలార్ పెట్టుకున్నారు. తర్వాత నేను గుడి పనిలో ఉండి ఒక 3-4 months దీని గురించి అసలు పట్టించుకోలేదు. ఒకసారి వెంకటేశ్వర సార్ గారు మా ఇంటికి వచ్చారు. దీని సిస్టమ్ ఇలా ఉంటుంది సార్ అని ఒక 20 days క్లియర్ దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతే. ఇక అదే రోజు గోవింద్ పద్మ గారు ప్రెస్ కార్డింగ్ పోయినా మా సార్ చెప్పాము. గోవింద్ పద్మ కూడా మా ఇంటికి పిలిచి వాళ్ళని చూసి వాళ్ళ పద్మ గారు ఎంకరేజ్ చేశారు, ఇలా చేశారు. నెక్స్ట్ డే హైదరాబాద్ పోయినా మేమిద్దరం కలిసి. గోవింద్ పద్మ గారు అక్కడ ఉన్న ఒక 3 పేర్లు ఇచ్చారండి. వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ ఇంటికి పోగానే వాళ్ళు పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళ అల్లుడికి చూసి చెప్పారు. అతని దగ్గరికి పోయాము, అతను పెట్టుకున్నాడు. ఎప్పటికీ పూజలు చేసినాక ఆయన ఇన్స్టాల్ చేసుకోలేదు. ఇప్పటికి అతను ఒక 4 daysలో 7 పెట్టాడండి. అతను మనకి సమయం లేదు, సమయం లేట్ అయిపోయింది అనేది ఉపయోగించద్దు. థ్యాంక్ యూ. ఎవరికంటే మీరు మంచి పాటలు పెట్టారు. మేము హైదరాబాద్ వాళ్ళకి ఫస్ట్ ఫోన్ కాల్ చేశాము. దేవరకొండ వారికంటే హైదరాబాద్ వాళ్ళే మాకు ఇంట్రెస్ట్ పెట్టి ఎంబడే ఫోన్ కాల్ చేసి పెట్టించుకున్నారు. అలా ఆల్రెడీ నిన్ననే ఫిట్టింగ్ అయింది. మాకు వన్ వీక్ అవుతుంది సార్ చెప్పి. ఈ ప్రాసెస్ మాకు తెలియదు, మేము పెట్టుకొని 6 months అవుతుంది. కానీ ఈ ప్రాసెస్ అని మేడం మీరు చెప్పండి అని అంటే నేను ఫోన్ చేశాను. చాలా మంది ఇంట్రెస్ట్ పెట్టి పెట్టుకున్నారు. నాకు సంతోషం సార్. ఓకే, థ్యాంక్ యూ. వెంకటేశ్వర సార్కు ఇలాంటి 10 మంది వస్తే చాలండి. 45 కాకుండా 45 కిలో వస్తుంది కదా. కృష్ణయ్య గారు నేను నెలకు ₹1,00,000 కరెంటు బిల్లు కడతాం మా హోటల్ పేరు మీద. ఈ నెల వచ్చి ₹1,70,000 వచ్చింది. సోలార్ పీల్చుకుంటామని చెప్పేసి వాళ్ళు ఏదో చేసిపోయారు కరెంటు వాళ్ళు. అనుభవం లేని వాళ్ళందరినీ కరెంటు గవర్నమెంట్ తీసుకొని మనకు లాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలాగని అందరూ సోలార్ పీల్చుకుంటే ₹4 డబ్బులు మీకు కూడా మిగులుతాయి అని నా ఆలోచన. ఫ్రెండ్స్ వాళ్ళ తీసుకొచ్చారా? ఐదు తీసుకొచ్చారా? ఓకే, శంకర్ గారు పెళ్లి చేస్తాండి. ఆయన వచ్చినప్పుడే నాకు పడుకొచ్చిన సపోర్ట్ కూడా ఫ్రెండ్స్ వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. దయచేసి ఒకటి మనం విషయం చెప్పేసి ఫస్ట్ యాదగిరి దేవస్థానం మేము సోలార్ ప్లాంట్లు పెట్టాము. పెట్టి అక్కడ ఫిన్సింగ్ సొన్న గోపురం పెట్టింది గుట్ట పైన. దాని కోతులకి కరెంట్ సెంటర్ సొన్న గోపురం ఫిన్సింగ్ అక్కడ సార్ అనేది పెట్టించాము. దాంతో రెస్పెక్ట్ 10 ప్లాంట్ చేసాము. 100% సక్సెస్ చేస్తున్నాం. పూజ రక్షణ సార్ దేవదేవ వెంకటేశ్వర దేవ దగ్గర వెంకటేశ్వర ఎవరైనా 100% సక్సెస్ చేస్తున్నాం. పూజ థ్యాంక్ యూ సార్. నా పేరు నేరంటి వెంకటేశ్వర్లు. నేను గవర్నమెంట్ టీచరు. నేను ఒకరోజు క్యాంపెయిన్ మీద ఎమ్మెల్సీ క్యాంపెయిన్ మీద ఇక్కడ దేవరకొండకు వచ్చాను. సంతోష్ రెడ్డి అని గవర్నమెంట్ టీచర్ సార్ సోలార్ పెట్టించుకునే మీటింగ్ బాగుంది అని చెప్పారు. అదే రోజు సార్ నెంబర్ తీసుకొని 8 గంటలకు మాట్లాడాను. 9 గంటలకు లాగిన్ చేశాను. సార్ రేపు ఉదయం చేద్దామంటే లేదంటే ఇప్పుడు లాగిన్ చేసేద్దాం, నాకు టైం ఉంది అని చెప్పి 8 గంటలకు నెంబర్ తీసుకొని 9 గంటలకు లాగిన్ చేశాను. నేను ప్యానల్స్ ఫిట్ చేసే రోజు
మా ఇంటి ముందు నుంచి వెళ్తూ దొడ్డి విద్యాసాగర్ అని దొడ్డి కృష్ణ వాళ్ళ కొడుకు ఏం పెట్టిస్తారు బాబా ఏమో చేపిస్తున్నావు అంటే సోలార్ ప్యానల్స్ ఫిట్ చేపిస్తున్నా అని చెప్పాను. అంతే తెల్లారే సార్లు పిలిపించుకొని వాళ్ళు ఫిట్ చేయించుకున్నారు. ఇట్లా నా టీం ఒక 4 మెంబర్స్లో నేను ఒక 14 చేయించాను. మొత్తం టీం వచ్చి ఈరోజు 30 మెంబర్స్ టీం. సారు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోయినా వితిన్ 10 to 15 మినిట్స్లో కాల్ బ్యాక్ వస్తుంది. చాలా బాగా రెస్పాన్స్ ఇస్తారు. అట్లనే ఇక్కడ అంజీ అని టెక్నీషియన్ ఉంటాడు, అబ్బాయి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చి టెక్నీషియన్ బాగా హెల్ప్ చేస్తాడు. అయితే చాలా మంది ఏమనిపిస్తారంటే నెల ఈఎంఐ కట్టాలి కదా అనుకుంటారు. మనము ఈఎంఐ కట్టాలి కాదు, జీవితకాలం కరెంట్ బిల్లే కట్టే బదులు ఒక 5 to 10 ఇయర్స్ ఈఎంఐ కడితే నష్టం లేదు. మనకు సోలార్ ప్యానల్స్ వచ్చి 25 ఇయర్స్ వారంటీ, 5 ఇయర్స్ ఫ్రీ సర్వీస్. మనకి ఈరోజు ఒక నల్లా ఫిట్ చేయాలంటే 200 తీసుకుంటున్నారు, ప్లంబర్ 200 తీసుకుంటారు. ఎలక్ట్రీషియన్ చిన్న ప్లగ్ ఫిట్ చేయాలంటే కూడా 100 రూపీస్ మనకు బిల్ చేస్తారు. అట్లాంటిది మన హోమ్ సోలార్ వాళ్ళు 5 ఇయర్స్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారంటే ఎంత అమౌంట్ మిగిలిస్తున్నారో ఆలోచించండి. ఫ్రీ సర్వీస్ అంటే మామూలు మాట కాదు. ఇంకోటి ఏంటంటే నాకు అంతకుముందు 800 నుంచి 1000 రూపాయలు కరెంట్ బిల్ వచ్చేది, మోటార్ బిల్ వేరే వచ్చేది. మా ఇంట్లో 3 కిలోవాట్స్ పెట్టించుకున్నాము. మోటార్ కూడా రన్ అవుతుందండి, ఏసీ రన్ అవుతుంది, మోటార్ రన్ అవుతుంది. నాకు ఇప్పుడు 8 నెలల్లో 1470 యూనిట్లు సర్ప్లస్ ఉంది. రేపు జనవరి 1కి ఈ సర్ప్లస్కి 3.5 చొప్పున మైనస్ బిల్ వస్తుంది. అది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మినిమం బిల్ మాత్రమే వస్తుంది, 120 బిల్ వస్తుంది. కరెంట్ వాళ్ళని అడిగాను, మామూలుగా మినిమం బిల్లు 50-40 వస్తుంది కదా అని అడిగితే నిన్ననే వాళ్ళు క్లారిటీ ఏమి ఇచ్చారంటే 3 కిలోవాట్ అన్నప్పుడు మినిమం 120 వస్తుంది, అందుకే 120 వస్తుందని చెప్పారు. 3 కిలోవాట్కు 120 కరెంట్ బిల్లు మినిమం. మనం కరెంట్ బిల్ లేదు, ఒక 5 to 10 ఇయర్స్ కనుక ఈఎంఐ కట్టేసుకుంటే అయిపోతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఈఎంఐ ఇబ్బంది అనుకుంటారు. 78,000 సబ్సిడీ వస్తుంది. ఆ ఈఎంఐలో అది మనం యాడ్ చేసుకుంటే 1100 రూపాయలు మాత్రమే ఈఎంఐ. 10 ఇయర్స్ కడితే సరిపోతుంది. 1100 ఈఎంఐ మన కరెంట్ బిల్ కంటే తక్కువనే. సమ్మర్లో కూడా 4,000-3,500 కరెంట్ బిల్ వస్తుంది, అది కూడా మిగులుతుంది. సర్ప్లస్ ఉన్నది కూడా మనం సేల్ చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు సోలార్ ప్యానల్స్ పెట్టించుకోండి, మీ కరెంట్ బిల్లు ఆదా చేసుకోండి, డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. సార్ చెప్పారు 4,250 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తామని, అది కూడా ఒక ఆపర్చునిటీ. ఏ ప్లాట్ఫామ్ కూడా మనం పర్చేజ్ చేస్తే క్యాష్ బ్యాక్ ఇవ్వదు, హోమ్ సోలార్ మాత్రం క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు వినియోగించుకొని మీరు మిగిలించుకుంటూ ఇతరులకు సహాయం చేస్తూ వాళ్ళకు మిగిలేట్టుగా చేయాలని నేను మనవి చేసి సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. గారు ఈరోజు ఇచ్చిన ఆఫర్కి స్పందించి నేను ఇన్స్టాల్ చేసుకుంటాను అని ప్రామిస్ చేస్తున్నాను. వావ్, నిజంగా సూపర్ సార్. ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇలానే ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకో ఇలా ఉండాలంటే చెప్పాలని అడుగుతున్నా అనుకున్నాను. అందరూ అలా అనుకోవడానికి కొంచెం ధైర్యం అవసరం. అమ్మ చెప్పండి కదా, ఫోన్ చేయండి, మీ ఇంటి పక్కన ఊరికి సన్మానంలో పంపించేయండి. ఇలా ఉండాలంటే టీం అంటే భారతీయుడు ఈరోజే ఇన్స్టాల్ చేసుకొని వచ్చారట. ఎంత గ్రేట్ అండి సార్, ఎంత ఎల్కేజీ ఇయర్స్లో కూడా ఇంత ఓపిక వచ్చి భక్తులు కూర్చొని ప్రోగ్రామ్ నా పనులు రావాలండి ఒకసారి. హోమ్ సోలార్ ఎనర్జీస్ ఎవరితో బండికి ఇంటికి పడిపోయాయండి, ఎవరితో చూడండి. వెంకటేశ్వర సార్ కుటుంబం
ఆంజనేయులు ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్ అంటే ఈ సేల్స్ అండ్ టెక్నికల్ టీమ్ చాలా ఇంపార్టెంట్ సార్. బ్యాక్ బోన్ సార్ ముందు నడుస్తున్నట్టు మీరు అందరూ కరెక్ట్ చేసుకో వర్క్ చేస్తేనే సార్ ముందుకు సాధికంగా అద్భుతంగా ఏర్పడతారు. ఓకే ఓం సోలార్ ఎనర్జీస్లో హైయెస్ట్ గోల్డ్ ఇచ్చి వచ్చు రామం గారు ముందు వరుసలో ఉన్నారు. వారికి కంగ్రాచులేషన్స్. ఓం సోలార్లో ఎనర్జీ పవర్ఫుల్ ఎనర్జీ ప్రసన్న మా జనగాకు వచ్చిండు, మా ఇంటి పై కూడా వచ్చిండు. జనగాకు ఇన్ఛార్జ్ చేసిండు ప్రసన్ననే. 100 మీరు కూడా రీచ్ కావాల్సిన తొందరగా ఇలాంటి కార్యక్రమం మీడియాలో కూడా చేసే బాధ్యత మీది. నేను డిసెంబర్ జనవరి మీకు ఇస్తున్నారు టార్గెట్. జనవరిలో 100 ఓకే. ప్రోగ్రామ్స్ అన్ని మీడియా కూడా బోర్కి జనగా ఇక్కడ ఏ ప్రోగ్రామ్స్ అయినా ఆస్తాను యాక్టివ్ కోరుకుంటున్నాము మేము ఇద్దరం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ అంటే వెంకటేశ్వర సార్ ప్రతి ఒక్కరిని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటూ టీంలు అట్లా డాన్స్ చేస్తారు. చెప్తాం. ఓకే, కంగ్రాచులేషన్ చిరంజీవి గారు, మీరు న్యూ ఎంట్రీ కాబట్టి నెక్స్ట్